ఇక రాజకీయ చైతన్యము హ్మ్. ఎంత పెరిగిపోయిందంటే డబ్బు అనేది ప్రధానాంశంగా మారిపోయి హ్మ్. ప్రజలకు ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని ఆశగా చూపెట్టి, ఎరగా చూపెట్టి రాజకీయం చేయాలనుకున్నారే తప్ప హ్మ్. ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకేమో ప్రజల అవసరం చూసిర్రు. హ్మ్. ఎన్టీ రామారావు గారి తర్వాత చూసిన వాళ్ళంతా ప్రజలకు ఏది అవసరమో దానివల్ల మనకెంత లాభం అనేది లెక్కలకొచ్చిర్రు. అమ్మో! ఇది చాలా అది గట్టి చే కామెంట్ ఇది మీరు చేస్తూ చేసేది. ఆ! అది ప్రజలకు ఏది అవసరమో మనకెంత లాభము అనేది చూసుకొని రాజకీయం స్టార్ట్ అయింది. ఓకే. ఒకప్పుడు రూ. 1,00,000 కూడా ఖర్చు గాని 50,000, 80,000, రూ. 1,00,000 ఎన్టీ రామారావు గారి టైంలో మీరు కావాలంటే ఎన్టీ రామారావు గారి టైంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు హ్మ్. అప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో ఇంకా ఉన్నారు. అవును. లైక్ తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల గారిని నాగేశ్వరరావు తీసుకోండి, గారు వీళ్ళంతా అవును. కడియం శ్రీహరి గారిని తీసుకోండి. అప్పటినుంచి వాళ్ళు కంటిన్యూ వాళ్ళ అవుతూనే వాళ్ళ ఉన్నారు గదా! వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఇప్పుడు హ్మ్. ఇప్పటికి. కేసీఆర్ గారు కూడా అందులో నుంచి వచ్చిన వ్యక్తి. హ్మ్. చంద్రబాబు నాయుడు కూడా అందులో నుంచి వచ్చిన వ్యక్తి. హ్మ్. చాలా మంది ఉన్నారు. అప్పటి ఏ పార్టీలో ఉన్నా ఎలక్షన్ ఎక్స్‌పెండిచర్ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నారు అడగండి. ఇప్పుడు ఆ మాట అంటే ఏమంటారు రాజకీయ నాయకులు? ధరలు పెరగలేవా? ధరలకు రాజకీయానికి ఏం సంబంధం అండి? హ్మ్. నువ్వేమన్నా పంట పండిస్తున్నావా? నువ్వేమన్నా ప్రొడక్షన్ తీస్తున్నావా? నీకు ధరలతో ఏం సంబంధం? ఇది అవసరాన్ని చూస్తూ, చూస్తూ, చూస్తూ ఒక్కొక్కడు ఒక్కొక్క స్కీమ్ పెట్టి ఉచితాలకు ప్రజల్ని అలవాటు చేసిర్రు. ఎన్టీ రామారావు గారి కాలంలో హాస్పిటల్‌లో గూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒక్క రూపాయి ఇచ్చి హాస్పిటల్‌లో చూయించుకోవాలి. యెస్. అంటే క్లీన్ అండ్ గ్రీన్‌కు దానికి శానిటేషన్ మెయింటెనెన్స్‌కు ఉపయోగపడతదనేది ఒక పాలిసీ. రైట్. ఎన్టీ రామారావు గారి కాలంలో రైతులకు గూడా ఉచిత కరెంటే గాని ఉచితంగా లేదు. 3 హెచ్‌పీలకు అవును. 3 హెచ్‌పీకింత, 5 హెచ్‌పీకింత అని పెట్టిర్రు. హ్మ్. పెట్టి లిమిటేషన్ చేసిండు తప్ప కరెంట్ ఎంత కాలితే అంత బిల్లు ఇవ్వమనలే. అట్లని పూర్తిగా ఉచితంగా అనలేదు. ఉచితం అనేది మనిషి బద్ధకానికి మూల సూత్రం అవుతది. మనిషి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతది. ఉచితం అనేది కష్టపడకున్నా వస్తది. కష్టపడితే ఏమిటికి కష్టపడకున్నా వస్తుంది గదా! అనే ఒక ఆలోచన విధానాన్ని పెంపొందిస్తది అనేది నా వాదన. హ్మ్. కష్టంలో ఉన్న సంతోషం, కష్టపడ్డ తర్వాత వచ్చిన ఫలితం, హ్మ్. దాంట్లో ఉన్న సంతోషం, సుఖం దేంట్లో ఉండదండి. రాజకీయాలనేవి ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టుగా మారుతున్నాయని అనుకోవచ్చు కదా! లేదు ప్రజల్ని అలవాటు చేశారు తప్ప ఆలోచించలేరు. ఉచితాలిస్తేనే మేము మీకు ఓటేస్తాం అని అని ఏ అన్నప్పుడు అది ప్రజలు అనలేదే. హ్మ్. ఎక్కడైనా ఒక్క డిమాండ్ అడిగిపియండి నాతో. హ్మ్. నేను నే మీ మీరు నేను చెప్తాను. హ్మ్. ఎవరితోనన్నా అడిగిపోయండి. ఒక్కటి నాకు ఎవిడెన్స్ చూపెట్టండి. తెలంగాణ యావత్ రాష్ట్రంలోనే కాదు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాలు మాట్లాడుతున్నాం ఇప్పుడు గాబట్టి, అవును. అప్పటినుంచైనా సరే ఎన్టీ రామారావు గారి నుంచైనా ఇది ఉచితాలు కావాలని అడిగారా? ఇందిరాగాంధీ గారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని జెప్పారు. అది అవసరం. అవ్ అక్కడ ఇల్లు లేని వారే 90%. ఇందిరాగాంధీ గారు ఇల్లు కట్టించారు. ఇప్పటికి జ్ఞాపకం ఉంటది ఆమె ప్రజల్లో. ఇందిరమ్మ అది ఇళ్ళ పని. గురించి. హ్మ్. అది పని. హ్మ్. దాని పేరు ఇందిరమ్మ ఇల్లు. హ్మ్. అది అవసరం. కానీ ఇప్పటి ఇందిరమ్మ ఇల్లు వ్యాపారం. హ్మ్. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు అవసరం. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు. సరే ఇందిరాగాంధీ గారి టైంలో మాట్లాడితే, అప్పుడు ఇండ్లు లేని వాళ్ళందరికి ఇల్లు కట్టించారు. ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాల అందరికి గూడా. కానీ ఉన్న వాళ్ళకు అంటే అగ్రవర్ణాలకు గూడా కట్టించారు ఇల్లు లేని వాళ్ళకి. హ్మ్. అక్కడ ఓ ఓ ఆలోచన ఏంటి? ఇల్లు కట్టించడం అనేది అక్కడ ఇల్లు ఆలోచన. లేని లేని వాళ్ళకి ఇల్లు. వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. అంటే ప్రజలు అవసరం ఉన్నోళ్ళే తీసుకున్నారా? అవసరం లేనోళ్ళు తీసుకున్నారా అప్పుడు? అందరూ తీసుకుంటారు. 100కు 100% అవసరం ఉన్నవాళ్ళే తీసుకున్నారు. జనం హానేస్తున్నారు. అవునా? అప్పుడు హ్మ్. పొలిటికల్‌గా ఇంకా పొల్యూషన్ స్టార్ట్ కాలేదు. ఓకే. కాబట్టి రాజకీయంగా ఎవరు ఆలోచన చేయలేదు. ప్రజల సర్వీస్ గురించి ఆలోచించారు. ప్రజల కోసం ఆలోచించోళ్ళు ఊర్లలో 100 మంది ఉంటే 100 మంది నిజాయితీగానే ఉన్నారు. తన సొంతానికి ఆలోచించలేదు. ఎందుకంటే అందరూ ప్రజల కోసం ఆలోచించేవాళ్ళు. హ్మ్. ఇందిరాగాంధీ గారు బ్యాంకింగ్ నేషనలైజేషన్ చేశారు. యెస్. ఒక మార్పొచ్చింది. మన ఫైనాన్షియల్ స్టేటస్‌లో మార్పొచ్చింది. తప్పునే మాట్లాడుతున్నారు అందరూ గాని ఒప్పులని ఎందుకు మాట్లాడరు? యెస్. అంతేగా మరి. ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్‌ను, బంగ్లాదేశ్‌ను విడదీసిర్రు. సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. యెస్. ఇండియాకు ఇబ్బందవుతది. ఇండియా మీదికెళ్ళి ఈ కోనకెళ్ళి ఆ కోనకు ఫ్లైట్‌లో పోతా ఉంటే, మధ్యలో ఉన్న ఇండియా ఎప్పుడైనా ఇబ్బందవుతదనేది ఇబ్బందవుతుందనే ఉద్దేశంతో ఎవరు ఆలోచించుకొని దాన్ని చేశారు. అది మంచి పనే గదా! హ్మ్. అలాంటి పనులు ఎన్నో చేశారు ఇందిరాగాంధీ గారు గూడా. హ్మ్. ఐ యామ్ నాట్ ఇన్ కాంగ్రెస్. అవును. బట్ ఐ రికగ్నైజ్డ్ హ్మ్. ఎవరైతే నిజాయితీ గల్ల ఆలోచనలు చేసిరో ఈ దేశం కోసం వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. రైట్. ఓకే. హ్మ్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ గారు వచ్చారు. హ్మ్. విజన్ 2020 పెట్టారు. ఆయన ఆలోచన విధానంలో హైటెక్ అనేది మొదలుపెట్టారు. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఆలోచనలో ఉన్నారు. విజన్ 2020లో 2020 వరకు ఏం చేయాలి అన్న ఒక అనే టార్గెట్ ఒక అయితే ఆలోచనలో ఆలోచన మొదలుపెట్టారు. పెట్టుకున్నారు. హ్మ్. తర్వాత తద్వారా వచ్చినటువంటి ముఖ్యమంత్రులు నలుగురైదుగురు మరి గుర్జాల్ గారు కావచ్చు, చంద్రశేఖర్ గారు కావచ్చు, వీళ్ళందరూ మారి దేవగౌడ గారు
అందరూ కూడా మారొచ్చు. ఉమ్, మారినా ప్రతి ఒక్కరు ఎంతో కొంత మంచి చేసిపోయారు కానీ ఏం చెడేం చేయలేదు. Right. 6 నెలలున్నా 8 నెలలున్నా ఒక చంద్రశేఖర్ గారు గోల్డ్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. అవును. అంతకుముందు గోల్డ్కు వాల్యూ లేదు, మార్కెట్లో లేదు, కానీ షేర్ మార్కెట్లోకి తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ మార్కెట్లోకి తీసుకొచ్చారు చంద్రశేఖర్ గారు. Right. దెన్ నెక్స్ట్ వచ్చినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. ఉమ్, పివి నరసింహారావు గారు విజన్ 2020 ఇంప్లిమెంట్ చేస్తూ ఫైనాన్షియల్ స్ట్రెంత్ చేస్తూ ఆర్బీఐ గవర్నర్గా మన మన్మోహన్ సింగ్ గారిని పెట్టుకొని చేశారు. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా కన్ఫర్మ్ అయ్యారు. ఉమ్, వీళ్ళిద్దరి సామర్థ్యంతో ఒక స్టెబిలిటీ వచ్చింది. అప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ని ఈజీ చేసింది పివి నరసింహారావు గారు. అవును. ఫైనాన్షియల్ స్ట్రెంత్ చేసింది పివి నరసింహారావు గారు. మన్మోహన్ సింగ్ గారు దాన్ని ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి తీసుకెళ్ళి జీడిపి అంటే ఏంది, ఎట్లా ఉండాలి, మనకి ఎంతటి స్టేట్ ఎట్లా ఉంటే మనకు ఏ కష్టం వచ్చినా ఈ ఇండియాకు ఇబ్బంది రాదు, ఆర్థిక లోటు ఆర్థిక మాంద్యం తట్టుకోగలిగే రాకుండా పరిస్థితి ఉంటుంది, ఉంటుంది. తట్టుకోగలే పరిస్థితిలో తయారు చేసి పెట్టారు. Hmm. మాట్లాడకపోవచ్చు, లేకుంటే ఒకరు చెప్తే వింటారని రోబో అని అంటుండొచ్చు. ఉమ్, ఎవరేమన్నా మనస్ఫూర్తిగా దాన్ని నిజాన్ని ఆత్మ ఎప్పుడైనా చెప్తుంది. ఉమ్, సో ఆయన ఇవాళ చేసినటువంటి కార్యక్రమాలనే ఇవాళ మనమున్న ఈ లైట్లు కావచ్చు, ఈ టెక్నాలజీ కావచ్చు, ఈ మైకులు కావచ్చు, ఫోన్లు కావచ్చు, 6 ఇంచుల ఫోన్లో ఉమ్, ప్రపంచాన్ని ప్రపంచంలో మనం ఎక్కడ మనం అరక్షణంలో మాట్లాడు- చూడగలిగే పరిస్థితికి తీసుకొచ్చారు. రైట్. ఇది మార్పు కాదా? వాళ్ళు Hmm. చేయలేరా? అట్లాగే నెక్స్ట్ వచ్చినటువంటి ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. ఇండియా నుంచి విదేశాలు విపరీతంగా తిరుగుతున్నాడు, ప్రపంచమంతా చుట్టేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనేది రూమర్ 2014, 15, 16లో మొదలు పెట్టారు. అవును. సరే ఏది తిరిగినా ఏం చేసినా ఏం పని మీద పోతున్నాడు, ఏమీ బీచ్లో పోతలేడు, లేకపోతే ఇంకోటి లేదు చేయడానికి కదా. పోలే, ఎంజాయ్ చేయడానికి పోలేడు, లేకపోతే అక్కడ పోయి పార్టీ చేసుకొని రానికి పోలేడు కదా. ఆయన పోయింది నేషనల్ ఇంట్రెస్ట్ మీద పోయాడు. ఎస్, ఇవాళ అన్ని కంట్రీల్లో ఇండియా అంటే ఏంది అనేది ఉంది. ఎస్. ఇవాళ మనమే భారతదేశం ఉన్నోళ్ళే ఇంతకుముందు అరబ్ కంట్రీస్ పోతే ఇండియా అని నవ్వేవారు, ఇవాళ అరబ్ కంట్రీలో వెల్కమ్ చెప్తున్నారు. ఎస్. ఇవాళ ఇండియన్ రూపీని తక్కువగా చూసేవాళ్ళు, ఇప్పుడు ఇండియా అంటే ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిందా పెరిగిందా పక్కన పెడితే ఇండియా అంటే గౌరవం ఉంది, ఏ కంట్రీలో పోయినా ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు. అది మోడీ గారి వల్ల జరిగిందనేది అబద్ధమా? కరెక్ట్. తప్పులనే చూడడం కాదు, ఒప్పులను కూడా చూడాలి. ఇది నేషనల్ పాలిటిక్స్.